దాదాపుగా 190 కిలోమీటర్ల ప్రయాణం విశాఖ నుంచి ఒడిశాలోని రాయగడ్డ వరకు. అతని ప్లాన్ ఒక్కటే, ఈ శవాన్ని ఎవ్వరూ గుర్తించకూడదు. కానీ ఒక చిన్న పొరపాటు అతని మొత్తం ప్లాన్ని కూల్చేసింది. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఆ సూట్ కేసులో ఉన్న మహిళ ఎవరు? ఈ హత్య ఎలా బయటపడింది? ఈరోజు ఈ కేసు మొత్తం దర్యాప్తు ఆధారాల ప్రకారం పరిశీలిద్దాం. రాయగఢ సమీపంలోని జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతంలో ఒక పెద్ద సూట్ కేసు కనిపించింది. స్థానికులకు మొదట అది అనుమానాస్పదంగా అనిపించలేదు. లోపల ఏదైనా సరే విలువైన వస్తువులు ఉండొచ్చని భావించారు. సూట్ కేసు తెరిచారు. కానీ మూత తెరిచిన మరుక్షణం అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. లోపల ఒక మహిళ యొక్క మృతదేహం ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రాయగఢ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసును నమోదు చేసి దర్యాప్తుని ప్రారంభించిన పోలీసులు సూట్ కేస్ చుట్టుపక్కల ప్రాంతం, రైల్వే స్టేషన్, సీసీటీవీ ఫుటేజ్లు, ప్రతి చిన్న ఆధారాన్ని పరిశీలించడం ప్రారంభించారు. అక్కడే వాళ్ళకి మొదటి క్లూ దొరికింది. ఆ సూట్ కేస్ ఒడిశాలో కొనుగోలు చేసింది కాదు, అది విశాఖపట్నం నుంచి తీసుకొచ్చినట్లు దర్యాప్తులో గుర్తించారు. రాయగఢ్లో మొదలైన ఈ కేసు విశాఖపట్నానికి చేరుకుంది. అప్పుడు రాయగఢ పోలీసులు ఆంధ్ర పోలీసులతో కలిసి దర్యాప్తును చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్లు, ప్రయాణ వివరాలు, మరితర సాక్ష్యాల ఆధారంగా పులిశెట్టి సురేష్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించారు. పోలీసు కథనాల ప్రకారం అతను విశాఖపట్నంలోని డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మృతురాలు అతని ఇంట్లో పనిచేసిన మహిళ అని పోలీసులు గుర్తించారు. ఇక్కడి నుంచే కేసు మరో మలుపు తిరిగింది. మొదటగా మృతురాలు భిక్షాటన చేస్తూ జీవనం సాగించేదని, ఆమెకు ఆశ్రయం, భోజనం, నెలకి కొంత వేతనం ఇస్తానని చెప్పి ఇంట్లో పనికి పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో సురేష్ మరియు ఆ మహిళ మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు తెలిపారు. తరువాత ఆ మహిళ సురేష్ని వివాహం చేసుకోమని అడిగింది. కానీ సురేష్ దానికి అంగీకరించలేదు. ఆ తరువాత వాళ్ళిద్దరి మధ్య మొదలైన ఈ వాగ్వివాదం ఒక పెద్ద ఘర్షణగా మారింది. ఆ ఘర్షణలో ఆ మహిళ మరణించిందని, ఆ తరువాత ఈ నేరాన్ని దాచిపెట్టేందుకు ఆ మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టి రైల్లో రాయగఢ్కు తీసుకెళ్లినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. సురేష్ గతంలో కూడా మరో కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవల విడుదలైనట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ కేసులో మరో కోణం కూడా ఉంది. మీడియాతో మాట్లాడిన సురేష్ భార్య తన భర్త గతంలో జైలు శిక్ష అనుభవించిన విషయం నిజమేనని అంగీకరించింది. అయితే ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య కాదని వాదించింది. ఆమె చెప్పిన దాని ప్రకారం సురేష్ ఒక్కసారి మాత్రమే ఆమెను కొట్టాడని, ఆ సమయంలో బాధితురాలు గోడకి తగలడంతో మరణించిందని వెల్లడించింది. పోలీసులు దర్యాప్తు కథనానికి భిన్నంగా ఉంది. అసలు ఏం జరిగిందో ఫోరెన్సిక్ నివేదికలు, సాక్షుల వాంగ్మూలం మరియు కోర్టు విచారణ ఆధారంగానే తుది నిర్ణయం వెలువడుతుంది. అయితే ఈ కేసులో బాధితురాలు మాత్రమే కాదు, మరో కుటుంబం కూడా తీవ్ర సంక్షోభంలో పడింది. సురేష్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అతని భార్య కొద్ది రోజుల క్రితమే ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇంతకు ముందు జన్మించిన కుమార్తె అనారోగ్యంతో చిన్న వయసులోనే మరణించింది. ఇప్పుడు ఈ పసికందు ఒంటరిగా మిగిలిపోయిన ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలకి సుమారుగా 3,500 రూపాయలు అద్దె చెల్లిస్తూ నివసిస్తున్న ఇంటిని కూడా ఈ కేసు వెలుగులోకి వచ్చిన తరువాత ఖాళీ చేయాలని ఇంటి యజమాని కోరినట్లు తెలిసింది. ఇటువంటి పరిస్థితిలో అద్దెకు ఇచ్చినటువంటి ఏ ఇంటి యజమాని అయినా సరే ఇదే విధంగా మాట్లాడతారు. నేరాన్ని ఎంత తెలివిగా దాచిపెట్టాలని ప్రయత్నించినా ఈ రోజుల్లో ప్రతి అడుగు ఒక డిజిటల్ ఆధారంగా మారుతోంది. సీసీటీవీ కెమెరాలు, సాంకేతిక విశ్లేషణ, ఫోరెన్సిక్ ఆధారాల ద్వారా ఈ కేసులో దర్యాప్తును ముందుకు నడిపించాయి. చివరకు పోలీసులు సురేష్ను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం కేసు న్యాయస్థానంలో విచారణలో ఉంది. ఈ కేసులో ఒక మహిళ ప్రాణం కోల్పోయింది, ఇంకో కుటుంబం చిన్నాభిన్నమైంది, మరో కుటుంబం అనిశ్చిత భవిష్యత్తును ఎదుర్కొంటోంది. కోపం, స్వార్థం, క్షణికావేశం ఈ మూడు కలిసి జీవితాలను ఏ విధంగా నాశనం చేస్తాయో ఈ కేసు మరోసారి గుర్తు చేసింది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ఫ్యాక్ట్ చెక్ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డాక్యుమెంటరీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన కేసుతో కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి, చట్టాన్ని గౌరవిస్తూ ఉండండి. జై హింద్.